నిర్వహిస్తున్నాను. ఇంత అపురూపమైనటువంటి హోమం మీకు ఎక్కడ కూడా చూడరు. అంత విశేషమైనటువంటి హోమం. 116 మంది కూడా 6 వేద పాఠశాల నుంచి వచ్చేటటువంటి వేద బ్రాహ్మణులు వారితో నిర్వహించేటటువంటి కార్యక్రమం. ఆ తదుపరి అమ్మవారి యొక్క హోమము అష్టమి రోజు ఉంటుంది. అష్టమి రోజు ఉదయం పూట హోమగుండాల్లో గణపతి సమేతంగా అష్టభైరవులతో శక్తి దిగ్బంధన ప్రక్రియల యొక్క ఉదయం పూట హోమాలు జరుగుతాయి. సాయంకాలము అంటే అష్టమి తిథి రోజు 2వ తారీఖు రోజు సాయంకాలమున హోమాల్లో పాల్గొనేటటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి విధానం ఉంటుంది. ఆ రోజు అష్టమి రోజు ఉదయం పాల్గొనవచ్చు, సాయంత్రం పాల్గొనవచ్చు. సాయంత్రము 7 గంటల నుండి 11 గంటల వరకు హోమం జరుగుతుంది. మొత్తము హోమగుండాల యొక్క